రాష్ట్రం ఆర్థికంగా రోజు రోజుకు కుదేలవుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అప్పులు పెరిగిపోతా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రం మొత్తం దివాలా తీస్తూ ఉంది. ఇక ఈ రంగం ఆ రంగం అని ఏ రంగం లేదు, అన్ని రంగాలు ఆగమైపోయినాయి. అది విద్యా వ్యవస్థలో కావచ్చు, లేదంటే వైద్యంలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఇంకా ప్రాజెక్టుల పరంగా ఇంకా ఏ రకంగా. ఇక రైతాంగం బాధలైతే చెప్పే అవసరమే లేదు. సో రాష్ట్రంలో ప్రతి రంగంలో కూడా ప్రజలందరూ కోసపడతారు. దాంట్లో భాగంగా రాష్ట్రం కూడా ఆర్థికంగా కుదేలైతా ఉంది. రోజు రోజుకు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతా ఉంది. ఇక మరి ఏ నుంచైనా పైసలు సంపాదిస్తుంది ఈ రాష్ట్రం అంటే తాగుబోతుల నుంచి తప్ప ఇక ఏ అంశాలు కూడా పైసలు సంపాదిస్తలేదు. సో రాష్ట్రం మొత్తం కూడా తాగుబోతుల మీదనే ఇక అంతో ఇంతో నిలబడి నడుస్తా ఉంది. మరి ప్రజలకు కావాల్సిన పథకాలలో ఏమో పైసలు లేవు, ప్రజలకు ఇవ్వాలన్న హామీలలో పైసలు లేవు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అప్పులు తేవడానికి మాత్రం చాలా ముందంజలో ఉన్నారు. ఆ తెచ్చిన అప్పులు అసలు ఎందుకు ఏంది ఏం కథ అనేది అసలు ఏమాత్రం క్లారిటీ లేదు. రాష్ట్రంలో ఒక నెలకు 16,000 కోట్ల అప్పు తెచ్చిన చరిత్ర ఈ దేశంలో రేవంత్ రెడ్డిదే కనిపిస్తాం. ఈ 16,000 కోట్ల లెక్క చూసుకుంటే దాదాపు 8-9 లక్షల అప్పు ఈ 5 సంవత్సరాల్లో చేసే అవకాశం కనిపిస్తాం. ఓన్లీ రేవంత్ రెడ్డి తెచ్చిన అప్పు 2,50,000 కోట్లకు దరిదాపులో చేరొచ్చని నేను అనుకుంటాను. కేసీఆర్ సంబంధమే లేదు. కేసీఆర్ 2,80,000 కోట్లని లెక్కలు బయట పెడతా ఉన్నాయి. దాదాపుగా 8 లక్షల కోట్ల వరకు నెక్స్ట్ 5 years లో క్లోజ్ చేస్తాడు. ఇది ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మీద ఉన్న లెక్క. మరి రేవంత్ అన్న ఇక ఇందిరమ్మ రాజ్యం రైజ్ అవుతా ఉంది, ప్రజా పరిపాలన రైజ్ అవుతా ఉంది. ఇవన్నీ ప్రపంచంలోనే ఎవడు చేయనంత అభివృద్ధి చేస్తా ఉన్నా ఈయన అంత సుఖమైన లేడని ఈ పత్తితో మాటలు చెప్తా ఉండు. అది మనందరం చూస్తా ఉన్నాం. ఇలా వార్త ఏంటంటే అంటే రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం అని చెప్పేసి ఇలా టైటిల్ పెట్టిన. సో ఇలా ఈ పత్రికలు మన నమస్తే తెలంగాణ కావచ్చు, ఇది న్యూస్ లైన్ శంకర్ సంబంధించిన తెలంగాణ పత్రిక. ఈ 2 పత్రికల్లో వాళ్ళ ఇదే వార్తను మేజర్ గా రాసుకొస్తారు. ఇది ముచ్చట. రాష్ట్రంలో ఆర్థిక పతనం అట, మైనస్ లోకి పడిపోయిన వృద్ధి రేట్ అట. సెప్టెంబర్లో 5% తగ్గిన జిఎస్టి. 2 ఏళ్ల క్రితం 33% వృద్ధి రేటుతోని, అంటే 2 సంవత్సరాల కింద కేసీఆర్ పరిపాలించాడు. కేసీఆర్ పరిపాలన 33% వృద్ధి రేట్లో ఉంటే రేవంత్ రెడ్డి ప్లస్ కాదు, ఇక +2 +3 కాదు, డైరెక్ట్ మైనస్ లోకి పడిపోయిందని ఆయన చెప్తా ఉన్నాడు. ఇక దేశంలో నెంబర్ 1 స్థానంలో తెలంగాణ ఉండే అంట 2 ఏళ్ల కింద. ప్రస్తుతం అట్టడుగునకు చేరిన రాష్ట్రం. ఇక అదపాతాలను తొక్కేసిరు. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా పతనం అయిపోయింది. ఒకప్పుడు కేసీఆర్ పరిపాలించినప్పుడు 33% వృద్ధి రేటు ఉంటే ఇక ఎందుకు లేదు. మరి కేసీఆర్ కంటే గొప్పగా పరిపాలిస్తామని చెప్పి ఇంత పొడు మాటలు చెప్పి అధికారులకు వచ్చారు కదా, మరి ఇలా పొడుగు మర్రని ఎక్కడ పోయినాయి, ఎందుకు ఆ వృద్ధి రేటు కనిపించలేదు? ఈ రాష్ట్రం మొత్తం కూడా ప్రజలందరూ చూస్తారు. రేవంత్ రెడ్డి సిలిక పలుకులు ఇక రోజు చెప్తూనే ఉంటాడు తప్ప పని చేత కాదని. ఇక ఇలా లెక్కలు బయటపడతా ఉన్నాయి. ఇక గత 2 నెలల్లోనూ రాష్ట్రంలో ద్రవ్యోల్బణం కొనసాగుతా ఉంది. ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆర్థిక నిపుణులట. ఇక ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లయింది తెలంగాణ? 2 ఏళ్ల క్రితం వరకు ఆర్థిక వృద్ధి రేట్లో దేశానికి దిక్సూచిగా నిలిచిన రాష్ట్రం ఇవాళ దిక్కులు చూస్తూ ఆ దివాలా తీసే పరిస్థితికి చేజారిపోయింది. రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం భారీగా ఆర్థిక పతనం దిశగా పయనిస్తున్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక గణాంకాలే నిదర్శనంగా మారుతున్నాయి. అయితే ఒక చిన్న విషయం చెప్పాలి ఈ సందర్భంగా. రేవంత్ రెడ్డి ఎప్పుడో చెప్పిండు, ఇగో నా కాడ పైసలు లేవు, నీ అప్పులు గుర్తలేవు, పుసుకున్న అప్పులు తీసుకోవడానికి పోతే నేను చెప్పులు ఎత్తుకపోయి దొంగ లెక్క చూస్తారు, ఈ రాష్ట్రం ఆగమైపోతాను రెడీగా ఉంది. ఇట్లాంటి నీచమైన స్టేట్మెంట్స్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చింది. ఇలా పరిస్థితి ఏంటంటే తన ప్రభుత్వం వచ్చిన 22 నెలలకు ఈ రాష్ట్రం ఆగమైపోయే పరిస్థితికి వచ్చింది. ఇక దీని పేరే ఇందిరమ్మ రాజ్యం.
అంటే చెప్పి మరీ మోసం చేస్తాం. మనకు కావాలన్నప్పుడు పథకాలు కావాల్సిన అభివృద్ధి చేయాలన్నా పైసలు రావు. కానీ రేవంత్ అప్పులు తెచ్చుకొని దొబ్బి తింటాను మాత్రం అప్పులు ఉడతాయి. ప్రజలకు లబ్ధి జరుగుతాప్పుడు మాత్రం అప్పులు ఉట్టవు. అప్పుడు చెప్పులెత్తుకపోయి దొంగలుగా చూస్తారు. రాష్ట్రాన్ని నాశనం చేసి దీనికో ప్రజా పరిపాలన సిగ్గు లేకుండా దానికో పేరు పెట్టరు. మరి ఇది ఇంకా రాబోయే 2 ఏళ్ళని ఇంకెంత దుర్మార్గం అయితే తెలియదు. కేసీఆర్ పరిపాలన ఎందుకు ప్రజలు ఓరుకుంటారు, ఎందుకు కేసీఆర్ జపం చేస్తుంటే ఇది రేవంత్ రెడ్డి స్వయంకృత అపరాధమే కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి యొక్క చేతగాని పరిపాలన వల్ల ప్రజలు కేసీఆర్ వైపు చూడాలన్న గతి లేని పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఇంకేందా ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ రాసిండ. ఇప్పుడు దీనిపైన నాసితలంగా ఇదే కథనాన్ని రాసుకొస్తుంది. ఒకసారి చూడరా, రేవంత్ పాలనలో ఆర్థిక విధ్వంసం, జిఎస్టి వసూళ్ల వృద్ధిలో పతనం కనిపిస్తా ఉంది. అన్ని రంగాల్లోనూ దీనమైన స్థితి కనిపిస్తా ఉంది. అరాచకత్వం, అవినీతి వల్లే దుస్థితి వచ్చింది. సర్కారు తీరుపై కేటీఆర్ ఆగ్రహంగా ఉన్నాడు. ఎందుకున్నాడు? ఈ రాష్ట్రంలో వాళ్ళ నాయన అంతో ఎంతో కొంచెం గాడిలో పెట్టిండు. గాడిలో పెట్టిన రాష్ట్రాన్ని డైరెక్ట్ తీసుకుపోయి నడి సముద్రంలో ముంచేసినంత పని చేస్తుంది. రాష్ట్రాన్ని నాశనం చేసి చూస్తుంది. ఆ మాత్రం అంతో ఎంతో 9 సంవత్సరాలు పరిపాలించినోడిగా ప్రజలకు ఎన్నో రకాల హామీలు ఇచ్చి ప్రజల్లో మెప్పు పొంది మంచిగా పరిపాలిస్తూ అనుకునే సమయంలో ఓ లుచ్చా నా కొడుకుని ఊరు మీదకి వదిలి కేసీఆర్ మీద బండబూతులు తెచ్చిచ్చి నీ సక్కమైన సంసారం చెప్పుకున్న రాజ్యం మనది కాబట్టి ఆ మాత్రం బాగా ఉంటుంది వాళ్ళకు. అది కూడా గమనించాలి మనం. ఇంకా హస్తం పాలనలో ఆర్థిక విధ్వంసం, జిఎస్టి వసూల్లో దేశంలో తెలంగాణ ఉన్నది. సెప్టెంబర్లో రాష్ట్రం మైనస్ వృద్ధి రేట్లో నమోదవుతా ఉంది. కరోనా తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పాలన మైనస్ లోకి పోయింది. కేసీఆర్ పాలనలో జిఎస్టి వసూల్లో 2 అంకెల వృద్ధి రేటు కనిపించింది. నిరుడు 1% వృద్ధి రేటుతో సరిపెట్టిన రేవంత్ ప్రభుత్వం ఈసారి ఏకంగా రుణాత్మక వృద్ధి రేటుతో చెత్త రికార్డు సృష్టించింది. అయితే ముచ్చట ఏందని ఇక్కడ చూడండి. ఇక 2020 కరోనా సమయంలో -2 కనిపిస్తే కరోనా సమయంలో 2021 25%, 2022లో 12%, 2023 కేసీఆర్ దిగిపోయే సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు దిగిపోయే సమయంలో 33% వృద్ధి రేటు కనిపిస్తే మన అమరావతి ఉప్పులు వచ్చినాక డైరెక్ట్ 1కి పడిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ -5కి పడిపోయింది. ఇదే రేవంత్ రైజింగ్ పరిపాలన. ఇట్లనే ఉంటుంది. దీనికి ఏ మాత్రం తీసిపోకుండా మా పరిపాలన కొనసాగుతుంది. మరి దీనికి ఏం పరిపాలన పెడతారు, మీరు ఏం పేరు పెట్టుకుంటారో మీ ఇష్టం. నేనైతే మందిని ముంచిన పరిపాలన, పందికొక్కుల పరిపాలన నేను పెట్టదలుచుకున్నాను. నా ఉద్దేశాన్ని చెప్తాను. రాష్ట్రం మొత్తం నాశనం అయిపోతా ఉంది.